చేయడానికి మొట్టమొదటిగా ఈరోజు మా సెంట్రల్ నియోజకవర్గానికి అడుగుపెట్టిన మా సోదరులు స్థానిక పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారికి, అదేవిధంగా కార్పొరేటర్ శిరీష గారికి, ఈ కార్యక్రమం ఇచ్చేసిన రుహుల్లా గారికి, విష్ణు గారికి, గౌతమ్ రెడ్డి గారికి, మా ఇతర కార్పొరేటర్లకి, పార్టీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియపరుచుకుంటూ, ఈరోజు ఉదయం 7 గంటల కానీ ఇప్పటి వరకు కూడా ప్రతి ఇంటికి కూడా టచ్ చేయడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా హారతలు ఇస్తూ, ప్రతి ఒక్కరికి తిలకాలు దిత్తూ, తప్పకుండా ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఆయన వస్తేనే సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయి, ఆయన వస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని దీవిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా పథకం ఉంది. అమ్మ ఒడి నుంచి పెన్షన్ వరకు కూడా ప్రతి మహిళలకు కూడా 45 ఏళ్ళు దాటితే చేయూత ఇస్తున్నారు. ప్రతి పిల్లలకి కూడా భోజనం చేయడానికి జగనన్న గోరుముద్ద పెడుతున్నారు. ఇవన్నీ కూడా, ఈ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో, ఇదివరకు పెన్షన్కి వెళ్తే 2 రోజులు 3 రోజులు లైన్లో ఉంచవలసిన పరిస్థితి, ఈరోజు ఉదయం 5 గంటలకే ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు. అటువంటి పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పి ఎంతమంది దీవించారంటే ఈరోజు అంతమంది. అందుకనే మేము, మా ముఖ్యమంత్రి గారు కానీ, మా లక్ష్యం ఏంటంటే 175కి 175 గెలిచి తీరుతామనేది. దాంట్లో మా సెంట్రల్ నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది. ఇందాక మా నాన్నగారు చెప్తున్నారు, ఏదైతే బాండోమా 2014 నుంచి 2019 వరకు ఎటువంటి పరిపాలన చేశాడు, ఎన్ని కబ్జాలు చేశాడు, ఎన్ని రౌడీ జైలు చేశాడు, ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు, పేద ప్రజల ఆస్తిని ఏ విధంగా దోచుకోవాలని చూశాడు, అటువంటి వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈ నియోజకవర్గంలో అతను రానివ్వము. అటువంటి రౌడీజం చేసే వ్యక్తి, గోండాయిజం చేసే వ్యక్తి, భూదందాలు చేసే వ్యక్తి మాకు అవసరం లేదని చెప్పని ఈరోజు నియోజకవర్గ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గు చూపెడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ నాని గారు పార్టీకి రావడం, వైసీపీ పార్టీ రావడం ఎంతో బలం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఎంపీగా పనిచేశాడు. అటువైపు కేంద్రం నుంచి అనేక చక్కటి కార్యక్రమాలు, మనకు ఫ్లైఓవర్స్ కానివ్వండి, టాటా ట్రస్టుల ద్వారా అందరికీ ట్రీట్మెంట్ చేయడం కానీ ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేశారు. ఎందుకంటే 2019లో మొత్తం అన్ని చోట్ల ఫ్యాన్ గాలి వీసినప్పటికీ కూడా పార్లమెంట్గా ఆయన గెలిచినట్టు ఆయన వ్యక్తిత్వం మీద నమ్మకం ఉండి చాలా చక్కటి కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఆ రోజు ప్రజలు మళ్ళీ దీవించారు. 2024లో చంద్రబాబు నాయుడు ఏ విధంగా వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టాడు, ఏ విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాడు అన్న సంగతి మీకు తెలుసు. తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆహ్వానించి హక్కును చేర్చుకొని కేసీఆర్ నాన్నని ఇక్కడ ఉంచే పెడదాం, తప్పకుండా ఈసారి మళ్ళీ హ్యాట్రిక్ కొడతాడు. హ్యాట్రిక్ కొట్టడమే కాదు, 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలుస్తారు, అదేవిధంగా 25 నియోజకవర్గాలు ఎంపీలు గెలవాలని చెప్పి కాన్సెప్ట్తో నాని గారిని తీసుకొచ్చారు. నాని గారు, జగన్ గారు జోడి గుర్తుపెట్టుకోండి, విజయవాడ నగర అభివృద్ధికి ఒక మలుపు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నగరానికి 150 కోట్లు పెట్టి స్పెషల్గా అభివృద్ధికి నిధులిచ్చి అభివృద్ధి చేశారు. కృష్ణలంక కరకట్ట ప్రాంతం చూడండి ఒకసారి. గతంలో చంద్రబాబు నాయుడు కరెక్ట్గా ప్రకాశం బ్యారేజ్ అవతలే ఇల్లు ఉండేది, అతను కిటికీ తీస్తే కృష్ణా నది కనబడుద్ది. కానీ వరదలు వచ్చి ఇబ్బందులు వచ్చినా కానీ ఎప్పుడు కూడా ఏ క్షణం కూడా కృష్ణలంక కరకట్ట కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా సహాయం చేయాలి, ఆలోచన చేయాలి. సుమారు 400 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ నిధులతో రిటర్నింగ్ వాళ్ళు కట్టి 25,000 కుటుంబాలకి న్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అభివృద్ధి అంటే. అంతే తప్ప అమరావతిలో 4 బిల్డింగ్లు కడతానో, ఎక్కడో 4 టవర్లు కడతానో అభివృద్ధి కాదు. ప్రతి ఒక్క పేదవాడికి నిలువు నేడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇల్లు కల్పిస్తున్నాడు, చదువు నేర్పిస్తున్నాడు, వైద్యం చేస్తున్నాడు. ఇవన్నీ చూసి ఈరోజు 175 నియోజకవర్గాల్లో వైసీపీ విజయకేతనం ఎగరబోతుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని చెప్పని మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను. అంటే పవన్ కళ్యాణ్ గారికి మెమరీ పవర్ తక్కువ తెలీదు, లేకపోతే అలా నటిస్తాడో తెలియదు నాకు. గతంలో ఏం చెప్పాడండి, జగన్మోహన్ రెడ్డి గారిని నేను ముఖ్యమంత్రి స్థానంలో నేను కూర్చోబెట్టను, ఇది నా శాసనం అన్నాడు. ఆ శాసనం అన్న వ్యక్తిని శాసనసభ గేటు తాకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఈరోజు పిచ్చికోతులు, ఇందాక చెప్పారు మన నాని గారు, ఏదో సినిమాలో డైలాగులు రాసుకొచ్చేసి స్క్రిప్టులు రాసుకుని మాట్లాడినంత మాత్రాన ప్రజలు నమ్మరు. చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించేవాడు అయితే 24 సీట్లతో ఏమే ఎదిరిస్తావు చెప్పు? 170 సీట్లు తీసుకో, జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్నిటి మీద పోటీ చేయి, నీ సత్తా ఏంటి చూపెట్టు. నువ్వు నిజంగా చెప్తావు, ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ పేరు మార్చుకుంటాడు. రేపు 2024 వెళ్ళిన తర్వాత మాట మీద నిలబడ్డాడైతే మాత్రం, అతను మాట ఇచ్చిన మాట నిలబడితే మాత్రం పేరు మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ముందు ఇతని డ్యాన్సులు, ఇతని సినిమా స్క్రిప్టులు, డైలాగులు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మరి ఇంకో కొత్త జోషం చెప్పాడు, 24 ఏమో ఎమ్మెల్యే టికెట్లంట, 3 ఎంపీ టికెట్లు కదా, 21 కలిపి 40 సీట్లో పోటీ చేస్తున్నాడు. ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చూడలే ఈ విధంగా చెప్పడం. అటువంటి కామెడీగా చెప్తున్నాడు. ఇతను రాజకీయాల్లో ఒక కామెడీ ఎలా తయారైపోయాడు. అతని గురించి మాట్లాడితే మన టైం వేస్ట్ అని నా భావన. కరెక్టే, గాయత్రి మంత్రం పవర్ఫుల్లే, కానీ గాయత్రి మంత్రం పఠించడం వచ్చు అతనికి. సో శ్లోకం చెప్పమని చెప్పండి, గాయత్రి మంత్ర శ్లోకం చెప్పమని చెప్పండి. గాయత్రి మంత్రం
అది పవిత్రం అని తెలుసు, అది పట్టించే వ్యక్తులు మేము. ఆయన పట్టిస్తాడో రాదో తెలియదు, ఆయన చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.